రక్షిత వాళ్ళందరైతే అక్కడ ఉంటారు. అక్కడికి ఒక ఆవిడ వచ్చి "ఏం జరుగుతుంది ఇక్కడ?" అనైతే అడుగుతూ ఉంటుంది. ఇక్కడ విజయేంద్ర వర్మకి పట్టాభిషేకం జరుగుతుంది అనైతే చెప్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే వీరేంద్ర అయితే చాలా చిరాకు పడుతూ ఉంటాడు. కోపంతో అలా రగిలిపోతూ ఉంటాడు. ఇక వీరేంద్ర వర్మకి పట్టాభిషేకం చేస్తూ ఉంటారు. ఇక విజయేంద్ర వర్మ అయితే అలా కు కూర్చొని ఉంటాడు. అది చూసి రక్షిత వీళ్ళందరూ అయితే వారవలేక చాలా కోపంగా చూస్తూ ఉంటారు. ఇక విజయేంద్ర వర్మ కూర్చోవడం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది దుర్గా. ఇక అక్కడికి అందరికీ నమస్కరిస్తూ విజయేంద్ర వర్మ అయితే ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటాడు. ఇక అది చూసి వీరేంద్ర అయితే తట్టుకోలేకపోతూ ఉంటాడు. రక్షిత కూడా తట్టుకోలేకపోతూ ఉంటుంది. అది చూసి విజయేంద్ర వర్మ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. వాళ్ళ కాసి కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక అక్కడికి మీడియా వాళ్ళు వచ్చి "మీరు విజయేంద్ర వర్మ ప్లేస్లో మీరు ఉండాలని మేము అనుకున్నాం, కానీ ఇప్పుడు విజయేంద్ర వర్మ వచ్చాడు, మీకు ఎలా అనిపిస్తుంది" అనేది అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి రక్షిత వాళ్ళ ఆయన ఏం చేయలేక అలా చూస్తూ ఉంటారు. "మీలో ఏమైనా మనస్పర్ధలు ఉన్నాయా? వీరేంద్ర కూర్చోవాలని మీరు అనుకునేవారు కదా, ఇప్పుడు విజయేంద్ర వర్మ కూర్చున్నారు, దానికి మీరు ఏమనుకుంటున్నారు" అని వాళ్ళనైతే అడుగుతూ ఉంటారు. ఆ మాటలకి వీరేంద్ర అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. "మాకు వాళ్ళు చాలా చేశారు, కానీ మేము వాళ్ళకి ఏమీ చేయలేకపోతున్నామని" దుర్గా అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి రక్షిత అయితే దుర్గా కాసి అలా చూస్తూ ఉంటుంది. విజయేంద్ర వర్మ కూడా రక్షిత కాసి అలా చూస్తూ ఉంటుంది. "మాకు వాళ్ళు చాలా హెల్ప్ చేశారు కదా, వడ్డీతో సహా, వాళ్ళకి ఇచ్చేస్తే కానీ నాకు మనశ్శాంతి ఉండదు, వడ్డీతో సహా ఇచ్చేస్తాలేండి" అని అందరితో మీడియా ముందు చెప్తూ ఉంటుంది దుర్గా. అది విని వీరేంద్ర అయితే కోపంగా ఉంటాడు. ఇక దుర్గా రక్షిత కూడా ఏం చేయలేక అలా చూస్తూ ఉంటుంది దుర్గాని.